ఇవి చూసినప్పుడల్లా నాకు ఆ ఫైనల్ డెస్టినేషన్ మూవీ గుర్తొస్తుంది. ఇట్లా వచ్చి మీద పడిపోతే ఏంది పరిస్థితి అని. ఇగో సో ఫైనల్లీ గైస్ మనం అయితే విజయవాడకి రీచ్ అయిపోయాం. అయితే మనం ఇది అమలాపురం బ్రిడ్జ్ పైన ఉన్నమాట. చాలా పెద్ద బ్రిడ్జ్ ఇది యాక్చువల్లీ. ఇక్కడ గోవాలో 4 చెట్లు లేవు, దానికి నిలబడి కొడుకులు చేస్తారు రచ్చ. సో ఫస్ట్ ఫ్లై బీచ్ లోకి అయితే కార్ తీసుకొచ్చేసా. సి మై క్యూట్ లిటిల్ బేబీ. మంచి మంచి డ్రోన్ షాట్స్ తీద్దామని ఫిక్స్ అయ్యి మా శరణ్ డ్రోన్ అయితే సెట్ చేస్తున్నాడు. ఇంత తిప్పినా ఇందాకంతా మజా వచ్చింది. ఇటు వచ్చినా తప్పు చేసినా ఇరుక్కుపోయింది. బాబా పోనీ 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 పోనీ. సో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అగైన్ గైస్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు. ఈరోజు మేమైతే నేను నా ఫ్రెండ్స్ షూట్ పని మీద అంతర్వేది ఏపీలో ఇది ఒక నరసింహస్వామి టెంపుల్, అక్కడికి వెళ్తున్నాం. అక్కడ జాతర ఉంది 10 days. సో మేము అక్కడ 10 days ఉంటున్నాం. అక్కడ ఒక షూట్ పని మీద వెళ్తున్నాం. అదొక సర్వేలెన్స్ టైప్ ఆఫ్ షూట్ అనమాట. ఒక 6 dronesతో మేము ఆ 10 days ఎవ్రీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సర్వే టైప్లో చూస్తూ ఉంటాం అసలు ఏం జరుగుతుందా. సో ఈ వ్లాగ్ దానికి సంబంధించింది. ప్లస్ అంతర్వేదిలో ఏముంటాయి, మన హైదరాబాద్ నుంచి అంతర్వేదికి ఎలా వెళ్తున్నాం. సో ఇలా ఉంటుంది ఈ వ్లాగ్. ఇది ఎన్ని ఎపిసోడ్లు వస్తాయో ఎన్ని పార్ట్స్ వస్తాయో తెలియదు నాకు కూడా. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో గైస్. కార్ వాష్ చేపిద్దాం ఫస్ట్. లెట్స్ గో. అయితే నీట్గా మెరుస్తుంది. ఇప్పుడు ప్రశాంతంగా ఉంటుంది లాంగ్ డ్రైవ్. సో ఆల్మోస్ట్ టైం 7:30 అవ్వాల్సి వస్తుంది. మా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు, ఇద్దరు ఇరుక్కుపోయాడు. ఆడ టైర్ పంచర్ అయిందంట, ఏదో జరిగింది. చాలా లేట్ అయిపోయాం ఆల్రెడీ. ఇక్కడ కూర్చోన్నాం గత 2 hours. సో గైస్ ఫైనల్లీ స్టార్ట్ అయ్యాం. ఆల్మోస్ట్ టైం 8 అవుతుంది. అంటే మార్నింగ్ 8కి వెళ్తాం. 8 hours చూపిస్తుంది కానీ లొకేషన్ మధ్యలో డిన్నర్ బ్రేక్ అని, ఆ బ్రేక్ అని, ఈ బ్రేక్ అని ఆల్మోస్ట్ 12 hours అనుకుంటున్నాం. 8 కాదు కానీ మార్నింగ్ 5:36కి అయితే రీచ్ అయిపోతాం అనుకుంటున్నాను. 0:00 చెప్పాలి. ఇక లొకేషన్ పెట్రోల్ బంక్ అన్ని డీజిల్ ఉన్నాయి. ఎడగొట్టిద్దాం. రైట్. ఆల్మోస్ట్ 39 liters 40 liters పడుతుంది. ఇంకా 40 liters కన్నా ఎక్కువ పడుతుంది. సో ట్యాంక్స్ అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా డైరెక్ట్ ఇంకా ఏపీ అంతర్వేదికి వెళ్ళిన తర్వాత ఫ్యూర్ స్టాప్స్. నాకు తెలిసి మధ్యలో చిన్న డిన్నర్ బ్రేక్ ఉంటుంది. ఉంటే ఉంటుంది, లేకపోతే వచ్చి ఇగో ఇవి చూసినప్పుడల్లా నాకు ఆ ఫైనల్ డెస్టినేషన్ మూవీ గుర్తొస్తుంది. ఇట్లా వచ్చి మీద పడిపోతే ఏంది పరిస్థితి అని. ఇగో ఆ కార్కి అయితే ఫాస్ట్ ట్రాక్ డబల్ పైసలు కట్టుకొని పోతున్నాం మనం. ఇప్పుడు ఫస్ట్ టోల్ గేట్ ఇది. ఏం టోల్ గేట్ అది మరి. ఫాస్ట్ ట్రాక్ వేయించేసుకోవచ్చు. ఇప్పుడు కష్టం. ఫాస్ట్ ట్రాక్ ఉంటే 100 రూపాయలు అయిపోయింది అనుకుంటున్నా. ఎందుకంటే ఫాస్ట్ ట్రాక్ లేకపోతే ఎక్కువ ఉంటుంది బ్రో. ఫస్ట్ విజయవాడకి 160 kilometers దూరంలో ఉన్నాం. విజయవాడ ఎక్స్ప్రెస్ వే. ఫాస్ట్ ట్యాగ్ లేదు నా కార్కి. ఒక పోయింది ఇంతకుముందు ఫాస్ట్ ట్యాగ్. సో ఫాస్ట్ ట్యాగ్ అయితే వేపిస్తున్నాం. ఇంకా 5 minutes పడుతుంది అంట ఫాస్ట్ ట్యాగ్కి. సో ఫైనల్లీ గైస్ మనం అయితే విజయవాడకి రీచ్ అయిపోయాం. ఇక్కడ విజయవాడ అంటే ఆల్మోస్ట్ హాఫ్ వచ్చేసినట్టే. ఇక్కడ నుంచి నాకు తెలిసి ఇంకా 160-200 kilometers ఉంటుంది అంతర్వేది. అట్లా నడుస్తుంది. సో మన విజయవాడ ఫేమస్ ఫ్లైఓవర్ పైన ఉన్నాం ప్రజెంట్. లెఫ్ట్ సైడ్లో దుర్గమాత టెంపుల్ ఉంటుంది కదా, రైట్ సైడ్లో ఏ చెరువు అంటున్నాం. ఏదో నది ఉంటుంది కదా పెద్దది. మీకు కూడా ఐడియా కదా. ఒక
రివర్ కృష్ణా రివర్ ఉంటుంది రైట్ సైడ్ లో. టెంపుల్ ఎంట్రీ కనిపిస్తుంది. సో విజయవాడ ఫేమస్ టెంపుల్ ఇది. ఎగ్జాక్ట్లీ మన లెఫ్ట్ సైడ్ లో ఉంది ఆ టెంపుల్. లారీలు నిండిపోయి ఉన్నాయి హైవే అంతా. 21కి ఎంత ఫాగ్ వస్తుందా. సో ఫైనల్లీ అమలాపురం. ఎంత ఫాగ్ అవుతుంది అమలాపురం. సో గుడ్ మార్నింగ్ గైస్. నైట్ లేట్ అయిపోయింది, ఇంకా బ్లాగ్ కూడా చేయలేదు, అలా వచ్చి ఇలా పడిపోయాం. సో ఇక్కడే ఉన్నాం మేము నైట్. ఇది ఒక గెస్ట్ హౌస్ టైప్ థింగ్. సో ఇప్పుడైతే మనం మార్నింగ్ లేసి అంతర్వేది టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. మన బ్యాగ్స్ అన్ని ఆల్రెడీ కార్లో పెట్టేసుకున్నారు. సో ఇక్కడి నుంచి ఆ టెంపుల్ 1.5 hours. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ టెంపుల్ ఎలా ఉంటుంది, ఆ టెంపుల్ పక్కనే బీచ్ ఉంది. సో అవన్నీ చూద్దాం గైస్, లెట్స్ గో. అడుగుతారు కదా, అవన్నీ నడుస్తున్నాయి. సో ఇతను మా ఫ్రెండ్ ఓంకార్. అక్కడ బాబ్జీ భయ్ అన్నారు. బాబ్జీ భయ్ దీనంతటికి కారణం. ఇంకొకడు పైన వస్తాడు కాసేపట్లో. మనీ పైన ఉన్నాడు. ఆల్రెడీ బొక్క మేము గంట లేట్ అయిపోయాం. బాగా తొందర తొక్కుదాం. పెట్టేసే వెనకేస్తే డిక్కీలో కాదు, ఇక్కడ వెనక సీట్లు వేసాం మనం. సో లెట్స్ గో గైస్. అయితే మనం ఇది అమలాపురం బ్రిడ్జ్ పైన ఉన్నమాట. చాలా పెద్ద బ్రిడ్జ్ ఇది యాక్చువల్లీ. సేమ్ మొత్తం ఇగో చెట్లు చూసిరా ఎట్లున్నాయో, ఫుల్ మొత్తం ఇవే. ఏడ చూసినా ఈ చెట్లు 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 చెట్లు. ఇదైతే క్రేజీ వస్తుంది షార్ట్. రోడ్లు కొంచెం చిన్నగా ఉన్నాయి కానీ చిన్న ఉన్నందుకే మజా వస్తుంది. ఈడ గోవాల 4 చెట్లు లేవు, దానికి నిలబడి కొడుకులు చేస్తారు రచ్చ. సో ఆల్మోస్ట్ వచ్చేసాం టెంపుల్ దగ్గరికి. బ్రేక్ఫాస్ట్ చేద్దామంటే ఇగ్నోర్ చేస్తూ వచ్చాం. సో గైస్ ఫైనల్లీ అంతర్వేది టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో చాలా దూరంగా కార్ పార్కింగ్ దొరికింది మనకి. ఎండ ఇట్లా సంపుతుంది ఎండ. సన్ స్క్రీన్ పూసుకోవాలి ఫస్ట్ థింగ్ ఫస్ట్. బ్రేక్ఫాస్ట్ చేసి లోపలికి వెళ్ళి సీన్స్ చూద్దాం ఎట్లుందో. ఎండ ఎవ్రీవేర్ ఎండ. ఎలా అయ్యాను Day 1 మన అంతర్వేది టెంపుల్కి అయితే వచ్చేసాం. ఎగ్జాక్ట్ టెంపుల్ ముందే ఉన్నాం. మంచిదండి డీజే పాకెట్ తీసుకురాలి. ఇదంటే ఎక్కడైనా ఇసిరేయచ్చు, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది యాక్షన్ కెమెరానే కాబట్టి ఇష్టం, రాజ్యం ఏదైనా చేయొచ్చు. ఎందు బ్రో ఎండలు ఎట్లున్నాయి బ్రో? పోతుంది. ఇక ఎట్లుంటుంది అంటే ఫస్ట్ డే అన్ని ఫొటోస్ మనం పెట్టుకోవాలి. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే అని ఫొటోస్ పెట్టేసుకొని అన్ని మర్జ్ చేసుకోవాలి. అప్పుడు తెలుస్తుంది మనకి పని చేద్దాం. నాకైతే అవసరం లేదు, నేను బ్లాగ్ చూసుకుంటే అర్థమైపోతుంది ఫస్ట్ డే ఎట్లున్నా, లాస్ట్ డే ఎట్లున్నా. నేనైతే పెట్టుకోవాలి. సో అది గైస్ విషయం. ఇప్పుడే మన దోశలు అయితే వచ్చినాయి. ఫస్ట్ డ్రోన్ అయితే మనం ఫ్లై చేస్తున్నాం, A3S. దీని తర్వాత మనం నా డ్రోన్ కూడా ఫ్లై చేయాలి. డైరెక్ట్ రిమోట్ ఇలా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఇది ఫ్లై చేసి మనం ఈ టెంపుల్ అంతా కవర్ చేసి ఒక 20-30 minutes ఫుటేజ్ చేయాలి. లెట్స్ గో గైస్. సో ఫస్ట్ ఫ్లై. గైస్ ఇందాక ఒక కమాండ్ సెంటర్ చూపించా కదా, అది మెయిన్ గుడి పక్కన ఉంది. ఇంకొక కమాండ్ సెంటర్ ఇక్కడ బీచ్ దగ్గర వస్తుంది. సో అది చూడడానికి వచ్చాం. నేను, మన చరణ్, ఇంకా 2 క్లోజ్ వచ్చాం మనతో పాటు. ఇక్కడ అలాగే ATVs, MTVs చాలా సెకలు ఉన్నాయి అక్కడ దూరంగా, అక్కడ ఉన్నాయి. వెళ్ళేటప్పుడు అవి కూడా ట్రై చేద్దాం. ఇంకొకటి, నా కార్ కూడా నేను బీచ్ లోపల దాకా తీసుకొచ్చా.
సో దానికి కూడా మంచి డ్రోన్ షాట్ ఇస్తే అది కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది. తీద్దాం బ్రో. ఇప్పుడు ఖాళీ ఉన్నారు కాబట్టి మనం రాగలిగినాం, తర్వాత అయితే అసలు రాలేం ఛాన్స్. ఈ రోజు కొంచెం ఫ్రీ ఉన్నాం కాబట్టి వచ్చినాం, కానీ రేపటి నుంచి ఫుల్ బిజీ ఉంటుంది షెడ్యూల్. లెట్స్ సీ గైస్. నేను పాకెట్ 3 తీసుకురాలేదు, మళ్ళీ ఏస్ ప్రోతోనే షూట్ చేస్తున్నా. కొంచెం డిస్టర్బెన్స్ ఉండొచ్చు కానీ బ్లాగ్ అయితే యాజ్ ఇట్ ఈస్ చాలా బాగుంటుంది. 4-wheel డ్రైవ్ కాకపోయినా మనం దాన్ని 4-wheel డ్రైవ్ లాగే వాడతాం అనమాట. క్రేజీ ఉంది కదా సన్సెట్. అందుకే వ్లాగ్ చేయాలి గైస్. ఎక్కడికి వచ్చినా ఏదో ఒక కంటెంట్ ఉంటుంది. ఇప్పుడు నేను అది వ్లాగే చేయకపోయాను అనుకోండి, మీకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నా కార్ అంతా ఇసుకిసుక పోతుంది. కొంచెం ముందుకెళ్ళి డ్రోన్ ఫ్లై చేస్తాం. బీచ్లోకి అయితే కార్ తీసుకొచ్చేసా. సి మై క్యూట్ లిటిల్ బేబీ. బ్లర్లో ఉందిగా ఫోకస్. యా, సో మంచి డ్రోన్ షాట్స్ తీద్దామని ఫిక్స్ అయ్యి మా చరణ్ డ్రోన్ అయితే సెట్ చేస్తున్నాడు. కార్ ఇరుక్కోకపోతే చాలు, ఇంకేం అవసరం లేదు. లెట్స్ సీ ఎలా వస్తుందో. సో ఇప్పుడైతే మనం బీచ్లో స్టార్ట్ అయిపోయినాం. ఓకే డ్రోన్ అయితే ఫాలో అవుతుంది. బయటికి ఒక షాప్ చేద్దాం. సర్కిల్ ఇంత షో చేసిన తర్వాత మన కార్ టైర్లు అయితే ఇరుక్కపోయినాయి. ఫ్రంట్ వీల్ డ్రైవ్ కదా, ఇప్పుడు దీన్ని తీసేది ఉంటుంది టాస్క్. పంచాయతీ ఇప్పుడు దీన్ని తీయడం బయటికి. ఇంత తిప్పినా ఇందాకంతా మజా వచ్చింది, ఇటు వచ్చినా తప్పు చేసినా ఇరుక్కుపోయింది. గైస్ ఇగో బాబా పోనీ 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 వెళ్ళిపో. ఫైనల్ ఇంత రచ్చ తర్వాత వచ్చేసింది. చరణ్ అంత స్పీడ్కి వెళ్ళిపోయాడుగా, కాల్ చేసి చెప్పాడు ATV తీసుకొని వస్తున్నా, అక్కడే ఉన్నాం. చరణే అనుకుంటా అక్కడ వచ్చేది. వచ్చి ఏ కలర్ తీసుకొస్తున్నారు. లిఫ్ట్ బ్రో, లిఫ్ట్ లిఫ్ట్ లిఫ్ట్. నేను కార్తో కొట్టినా చరణ్ దీంతో ఆగిపోయిందా? పొద్దున అయితే లైటింగ్ నాకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు చూడండి చాలా క్రేజీ ఉంది లైటింగ్ టెంపుల్ అంతా. ఇప్పుడు వెళ్ళి ఇంకొంచెం వర్క్ ఉంది. ఈ వర్క్ అయిపోయిన తర్వాత డిన్నర్ చేసి డే 1 ర్యాప్ చేద్దాం. అయితే నాటకం జరుగుతుంది, నాటకం అదే అయితే మనకి చక్కని అవకాశం ఇచ్చినటువంటి ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థాన కమిటీ వారందరికీ, అయ్యా ఆఫీసర్లందరికీ కూడా మన బృందం తరపున నమస్కృతులు తెలియజేస్తూ మరి ఈనాడు
మనం ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి. అవునవును. కార్ అయితే దుమ్ము దుమ్ము అయిపోయింది. సో ఇక్కడైతే ఒక కటింగ్ షాప్ ఉందన్నమాట. మనం అయితే హెడ్ మసాజ్ చేయించుకుందాం అని వెళ్తున్నాం. అది ఓపెన్ ఉందో క్లోజ్ చేస్తాడో తెలియదు నాకు కూడా. లెట్స్ సీ. తర్వాత సరదా తిరిగిపోయి ఉందా, ప్రశాంతం ఉంది. సినిమా కూడా రన్ అవుతుంది. ఏం సినిమా బ్రదర్? సూర్య. సో గైస్ ఫుల్ హెడ్ మసాజ్ చేయించిన తర్వాత ప్రశాంతంగా అయితే ఉంది. చల్లగా ఉంది. నవరత్న హెయిర్ ఆయిల్. నీకు కూడా అదే నా బ్రోడ్ పెట్టింది. ఇగో ప్రశాంతంగా ఉంది. మా వాళ్ళకి ఇంకొక ఇద్దరు ఇంకా పెట్టించుకుంటారు. దీని తర్వాత డిన్నర్ చేసి ఆ రూమ్లో వండుకొని రేపు పొద్దునే కలుస్తాం.